హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన చిన్ని సీరియల్లో విజయ్ సార్ చిన్నిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడా చేయరా అని వీడియోలో తెలుసుకుందామండి. వదిన మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇట్లా అయిపోయావేమన్నా. వాళ్ళకి ధైర్యం చెప్తున్నా కానీ నాకు నేను ధైర్యం చెప్పుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ విజయ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎలా ఆపాలో కావేరి ఫోన్ చేస్తుంది. హలో హలో కావేరి గారు, చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? భయంగా ఉంది. ఏం భయపడకండి. ఆ విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అది ఫలించకుండా చేస్తాను. మీరు ధైర్యం. అతను ఏ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారో అర్థం అవ్వట్లేదండి. నేను గిట్ట అదే ఆలోచిస్తున్నానని. అంటే చిన్ని వైపు నుంచి మొదలు పెడతాడా? అతనికి అది తప్ప ఇప్పుడు ఏది దారి అంత దూరం రాకూడదు అండి. ఎందుకంటే ఆ విజయ్, ఆ ఏసీపీ విజయ్ గారు చిన్నిని ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా కదా ఇన్వెస్టిగేషన్ అని అన్నయ్యని తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ఆ అన్నయ్యని చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. అలాగే చిన్నపిల్ల గిట చిన్నిని గిట అలాగే తీసుకెళ్తే నా మనసు ఊరుకోదు. చాలా చెప్పేశాను ఆ విజయ్ గారికి. నేను ఉషాని కాదు కావేరి అని చెప్పేస్తాను. వద్దండి, మీరు ఒకవేళ కావేరి అని చెప్తే పోలీసు వాళ్ళు నిన్ను చాలా చాలా ఇబ్బంది పెడతారు. మీ చిన్నిని అలాగే మీ అన్నయ్యని కూడా చాలా ఇబ్బంది పెడతారు. వద్దు, మీరు అలాంటి ఆలోచన చేయకండి. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మ ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉందమ్మా. అంతా మంచిగా జరుగుతుంది అమ్మ. ఆ దేవుని దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు, మామయ్య, నేను ముగ్గురు పైనున్న ఆ దేవుడు, మనకున్న ఆ దేవుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కాపాడుతారులే. వీళ్ళకి అపాయం రాకుండా ఎలా. నమస్తే విజయ్ సార్. నమస్తే దేవేందర్ వర్మ. నమస్తే. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఓకే, ఇంత త్వరగా పిలుస్తారని నేను అనుకోలేదు సార్. కానీ ఎప్పుడో ఒకసారి పిలుస్తానని అనుకున్నారు కదా. అవును, బిజినెస్ పీపుల్ ఎప్పుడైనా కానీ నేను పిలిపించింది బిజినెస్ మ్యాటర్లో కాదు. మళ్ళీ ఎందుకు పిలిపించానంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా పేరు ఏసీపీ విజయ్. ఒక ఇన్వెస్టిగేషన్ కోసం నాకు తెలుసు. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎలా అంటే మీ లుక్స్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ చూసి మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యిండొచ్చు. చాలా కాలం అయింది కదా సార్, మర్చిపోయి ఉంటారు. ఆయన మర్చిపోయిన నేను గుర్తుని చంపినందుకు ఆమె జైలు శిక్ష అనుభవించింది కదా, ఆ కావేరి. తను ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా. ఆమె చనిపోలేదు. ఉషా అని పేరుతో ఈ కావేరి బతికే ఉందా? అవును, ఉషా పేరుతో ఆమె బతికే ఉంది. మొన్న హోలీ రోజు తన మీద అటాక్ చేశారు. మీకు అది విషయం కూడా తెలియనట్లుందే. అయ్యో, తను బతికే ఉందని నాకే తెలియదు. ఈ అటాక్ గురించి పాపం లేండి. ఈ కేసు వదిలేయండి. మీ దారి మీరు వెళ్ళిపోండి. మా దారి మీరు చంపేద్దామని అనుకుంటున్నారా? నేను చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? కూల్ మహేంద్ర. మీ భార్యను చంపిందని అదే కోపంతో నువ్వు కావేరిని చంపాలని పైన మీకు అంత కోపం ఉన్నా అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేయని మనిషిని నేనెందుకు సార్? మీ గురించి తెలుసుకోవడానికి 5 నిమిషాలు చాలు సార్. మీరు ఇక్కడే కూర్చున్నాకనే నేను అన్ని డీటెయిల్స్ కానీ తెచ్చి మీకు నిరూపిస్తాను. నేను వచ్చింది కావేరి కేసు మీద కాబట్టి నేను మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతే నేను మీకు చెప్పింది మీకు అర్థమైనట్లుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. వీడిపైన ఒక కన్నేసి ఉంచండి. డీసీపీ సార్ కాల్ చేశారు అనుకుంటాను సార్. ఓకే, ఈ కావేరి కేసు ఎంతవరకు వచ్చింది సార్? అయిపోతుంది సార్ 24 అవర్స్లో. నువ్వు ఏ కేసు అయినా కానీ 2 అవర్స్లో కంప్లీట్ చేసేవాడి. కానీ ఈ కేసు అనేది మీరు ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ కేసు అనేది చాలా కాంప్లికేట్ అనుకో, కానీ కొంచెం తొందరగా పూర్తి చేసి. అమ్మ ఎటువంటి తప్పు చేయండి జైలుకి వెళ్ళింది. జైలు నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు అవుతున్నాయి. దేవుడా, మా అమ్మ నువ్వే పాలు తాగండి. ఎలా ఉంది మా అమ్మయ్య? కొంచెం బాగానే ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏసీపీ విజయ్కి టిఫిన్ ఇవ్వడానికి వెళ్తున్నాను మామయ్య. ఏంటేంటి టిఫిన్ ఇవ్వడానికి వెళ్తున్నావు? మీ మామయ్యని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ కొట్టడానికి పోయి టిఫిన్ ఇవ్వడానికి వెళ్తున్నావా? లేదత్తయ్య, నేను మాటించాను అప్పుడప్పుడు నేను టిఫిన్ తీసుకొస్తానని. అవసరం లేదు, నువ్వు టిఫిన్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు. తీసుకెళ్ళకు, మంచిది కాదు. మీరేంటి టీచర్ అమ్మ ఎలా అంటున్నారు? మా అమ్మ చెప్పింది ప్రాణం పోయినా కానీ మాట తప్పొద్దని చెప్పింది. అందుకనే నేను మాట పైన ఉండాలని అనుకుంటున్నా. కొన్ని విషయాలలో మాట తప్పితే ఏం పరిస్థితులు మారిన మాత్రాన మన మాట మార్చలేంది. ఆ విజయ్ కదా నన్ను కొట్టింది. ఆ పోలీస్ వాళ్ళు విజయ్ కాదు. అతను వచ్చి నన్ను విడిపించాడు. చిన్ని వెళ్ళి అతనికి ఇచ్చిరాపో. సరే మామయ్య మీరు అంటున్నారు? అవును సార్, చిన్ని వల్లనే నిజం కావేరి అని నిజం బయటపడుతుంది సార్.
మనం వాళ్ళ అన్నయ్యని ఎంత ట్రై చేసినా ఆ నిజం అనేది బయటపడలేదు. మన ఆఖరి అస్త్రం చిన్ని సార్. ఆమె ద్వారానే ఆమె కావేరి అని తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేద్దాం సార్. చేస్తున్నారంటే మీకు నాకు అర్థమైంది సార్. మీకు చిన్ని చాలా మీ మనసుకి చాలా దగ్గరైంది కదా సార్. అందుకే ఈ విషయానికి మీరు ఆలోచిస్తున్నారు. సరే సార్, నేను చూసుకుంటాను చిన్నిని. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను చిన్నిని, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. సరే సార్. విజ్జు సార్ మీకోసం టిఫిన్ తెచ్చాను. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? అంటే మేము మీ మదర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలుసు, మీ మామయ్యకి అలా చేశామని తెలుసు కదా, అయినా నువ్వు మా కోసం టిఫిన్ తీసుకొచ్చావంటే షాక్. పరిస్థితిలో మాట తప్పొద్దని మా మామయ్య చెప్పాడు, మా అమ్మ చెప్పింది. అందుకోసమనే నీకు మాట ఇచ్చాను కదా టిఫిన్ తెస్తా అని. అందుకోసమే కొట్టాం కదమ్మా, అందుకని. ఏం కాదు సార్, మీ డ్యూటీ మీరు చేశారు కదా. నాకు తెలిసినప్పటి నుంచి ఒకటే నమ్ముతున్నాను. ఏంటది? అమ్మ చేస్తే అది తప్పే కాదు. ప్లీజ్ సార్, ఆ కేసుని వదిలేయండి. మా మామయ్యని అంతగానం మీరు టార్చర్ చేస్తున్నారు. ప్లీజ్ సార్. ఒకవైపు చూస్తే కావేరి తప్పు చేయలేదు అని అనిపిస్తుంది, కానీ ఏసీపీ లాగా చూస్తే తప్పు చేసింది అని అనిపిస్తుంది. కానీ ఎంక్వైరీ చేసింటే అయిపోతుండే సార్. మీరు వద్దని సైగా చేయడంతో నేను ఆపేశాను సార్. మీరు ఏ కేసు అయినా మీరు చిటికెలో హ్యాండిల్ చేసేవారు. ఈ విషయంలో చిన్నిని ఎమోషనల్గా కనెక్ట్ అయితే డీసీపీ సార్ నుంచి మనకు చాలా ప్రెషర్ ఉంది సార్. మనం ఈ కేసు త్వరగా క్లోజ్ చేసేయాలి, లేకపోతే మన డిపార్ట్మెంట్కే చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతే ఎలా ఈ కేసు కోర్ట్ చేయడానికి వస్తుంది? మనకి ఏ దారి ఉంది సార్? నేను చెప్తాను, ఎలా చేయాలో నేను చెప్తాను. అంతవరకు 24 గంటల్లో ఆ ఏసీపీ పట్టుకునే లోపు నేను పట్టుకొని తనని చంపేసేయాలి, లేకపోతే నేను బయటపడతాను. నేనే నా భార్యని చంపేశానని కావేరి చెప్తే నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. హలో, నీకు ఫోటో పంపించాను కదా, ఈ మనిషిని నువ్వు చంపేసేయాలి. 24 గంటల లోపు తనని చంపేసేయాలి. ఓకేనా? ఓకే సార్.